టాలీవుడ్ రెండో తరాన్ని శాసించిన హీరోలు నలుగురు. వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3-4 దశాబ్దాల వీళ్ళ సుదీర్ఘమైన ప్రయాణంలో ఏ ఇద్దరూ కలిసి నటించే మల్టీ స్టార్ రాకపోవడం సినీ ప్రియులు ఇప్పటికీ లోటుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈగోలు, సరైన కథ రాసే రచయితలు లేకపోవడం, అంచనాలు అందుకోలేమో అనే భయం, ఇలా రకరకాల కారణాలు ఆన్ స్క్రీన్ మీద ఈ కాంబోలను సాధ్యం చేయలేకపోయాయి. RRRలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లను కలిపి చూపించాకే మిగిలిన వాళ్ళలోనూ ఇలాంటి వాటి మీద మనసు కలుగుతుంది. ముఖ్యంగా సీనియర్స్లో చిరంజీవి, వెంకటేష్ మొట్టమొదటిసారి అనిల్ రావుపుడి దర్శకత్వంలో మెగా 157లో చేతులు కలిపారు. పైకి క్యామియో అని చెప్తున్నారు కానీ అరగంటకు పైగా వెంకీ మామ ఉంటారట. మెగాస్టార్తో ఒక పాట, ఫైట్ కూడా ఉంటాయని ఇన్సైడ్ టాక్. నాక్స్ 2025 వేడుకలో బాలకృష్ణతో త్వరలో నటించబోతున్నట్టు వెంకటేష్ ప్రకటించడం ఫ్యాన్స్కి కొత్త కిక్ ఇచ్చింది. నాగార్జున కూలీలో రజనీకాంత్కి విలన్గా నటించడం ద్వారా కొత్త మార్గం వేసుకున్నారు. ధనుష్తో కుబేరా ఆల్రెడీ మంచి ఫలితాన్ని ఇచ్చింది. చిరు, బాలయ్య కలిసి నటించే కాంక్షను ఆ మధ్య NBK స్వర్ణోత్సవ వేడుకల్లో వెలుబుచ్చిన సంగతి తెలిసిందే. వెంకటేష్ ఇప్పుడే కాదు, గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాలతో మహేష్ బాబు, రామ్, పవన్ కళ్యాణ్లతో స్క్రీన్ పంచుకున్నారు. ఇప్పుడు తన సమకాలికులతో జట్టు కడుతున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలు. బాలీవుడ్కే పరిమితమైన మల్టీ స్టారర్ కల్చర్ ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ట్ అవుతుంది. మరిన్ని అరుదైన కలయికలకు శ్రీకారం చుట్టాలి. లేట్ వయసులో అయినా సీనియర్ స్టార్లు ముందుకు రావడం మూవీ లవర్స్ని సంతోషంలో ముంచెత్తుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ANR కలిసి 14 సినిమాల్లో కలిసి నటించారు. అలాంటి గోల్డెన్ డేస్ రావాలని సగటు ప్రేక్షకుల కోరిక.